జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జనవరి 5వ తారీఖు 2025 సంవత్సరం జనవరి 5వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు వరకు కూడా ఈ వారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో ఉన్న వార ఫలాన్ని మనం ఒకసారి చూద్దాం. అన్నిటికంటే ముందుగా గోచారంలో గ్రహదేవతలు ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నారో మనం చూద్దాం. వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడు, కర్కాటక రాశిలో మంగళ వక్రగతి, కన్యా రాశిలో కేతుదేవుడు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మనకి ధనుసు రాశిలో రవి బుధుల సంచారము, కుంభరాశిలో శుక్రాచార్యుల వారు శని మహారాజు సంచారము, అన్నిటికంటే ఆఖరిదైన మీన రాశిలో రాహు భగవానుడి యొక్క సంచారము. ఇవి గోచార గ్రహస్థితిలో ఈ వారంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ వారంలో ఉన్న విశేషాంశం ఏంటంటే బుధాదిత్య యోగము అప్లికేబుల్ అవుతుంది. ధనుసు రాశిలో సూర్యనారాయణమూర్తి మరియు బుధ భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి, కాకపోతే ఈ బుధాదిత్య యోగము 100% స్ట్రాంగ్గా లేదు, బట్ అసలంటూ స్ట్రాంగ్గా ఉంది. అసలంటూ అంటే ఒక 30% స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒక అగ్నితత్వ రాశి లాడైన సూర్యనారాయణమూర్తి ఇంకొక అగ్నితత్వ రాశిలో ఉండడం వల్ల, అంటే లిటరల్గా మనం తీసుకుంటే కనుక మేషరాశిలో, సింహరాశిలో, అలాగే కన్యా మిథున రాశిలో బుధాదిత్య యోగం చాలా ఎక్స్ట్రీమ్ ఫలితాలను ఇచ్చేస్తుంది, చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మిగతా రాశుల్లో ఏర్పడే బుధాదిత్య యోగం కొంత ఫలితాలను అయితే ఇస్తుంది. అందులో ధనుసు రాశిలో ఇప్పుడు నేను చెప్పిన మేషరాశి, సింహరాశి మరియు మిథున కన్యా రాశులు అంతా కాకపోయినా అసలంటే కొంత బుధాదిత్య యోగాన్ని ట్రిగర్ చేస్తుంది. వాటి వల్ల ఏంటంటే ముందు మన ధైర్యము, అంటే మన ఆలోచనలలో ధైర్యం వస్తుంది. ఇది యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ అందరికీ. ఇక్కడ ఉండే బుధాదిత్య యోగం దేనికి చేస్తుందంటే ఆత్మబలాన్ని ఇస్తుంది, మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ముందు మన మైండ్ ఏ రకమైన ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా మనల్ని ఉంచుతుంది. అంటే అంటే ఒక్కొక్కసారి మన ఆలోచనలే మన ఆనందాన్ని తినేస్తూ ఉంటాయి. అలా మన ఆనందాన్ని తినేసే ఎలాంటి థాట్స్ మనకి రాకుండా ఇప్పుడు మనకి ప్రొటెక్షన్ అనేది గోచారంలో ఉన్న గ్రహదేవతలు అందరూ ఇస్తున్నారు. అందులో ధనురాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం అనేది ఇది ధనుర్మాసం. బుధ భగవానుడికి అధిదైవం కూడా విష్ణుమూర్తి. సో అందుకని ధనుర్రాశిలో వీళ్ళిద్దరి సంచారం కొంత మనకి ప్లస్ చేస్తుంది, బెనిఫిట్ చేస్తుంది. ఇంకా మనకి మిగతా గ్రహస్థితుల ప్రకారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది ఇప్పుడు నేను చెప్పింది యూనిక్గా అందరికి అప్లికేబుల్ అయ్యే పాయింట్. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు అంటే కొన్ని ప్రయాణాలు చేస్తారు, అనుకోకుండా సడన్గా చేస్తారు కొన్ని ప్రయాణాలు. కొన్ని కాంట్రాక్ట్స్ కుదరచ్చు వ్యాపారస్తులకి, సడన్గా కొన్ని గవర్నమెంట్తో ఉన్నవి కావచ్చు, లేదా ఏవైనా సరే కొన్ని కాంట్రాక్ట్స్ మీరు ఇప్పుడు తీసుకుంటారు. ఆ కాంట్రాక్ట్స్ మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది. సెల్ఫ్ డ్రైవ్ ఎక్కువగా ఉంటుంది. ఒక్క క్షణం కూడా మిమ్మల్ని మీరు ఖాళీగా ఉంచుకోకూడదు అని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ మైండ్ అంతా కూడా మీరు బిజీగా ఉంచాలని అనుకుంటారు. మీ మనసుని, మీ బుద్ధిని, మీ మైండ్ని బిజీగా ఉంచుకుంటేనే మీకు మనశ్శాంతి దొరుకుతుంది అన్న ఒక విషయాన్ని మీకు ఈ వారం అర్థమవుతుంది. అందువల్ల ఏంటంటే అలాంటి డైరెక్షన్ వైపే మీరు అడుగులేస్తారు. అందువల్ల ఏంటంటే మనం ఇందులో సెల్ఫ్ డ్రైవ్ ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని మీరు ముందు పుష్ చేసుకోవడానికి మనల్ని ఎవరు ముందుకు తోయరు, మనల్ని ఎవరు అంటే కొంతమందికి భగవంతుడి దయ వల్ల కొంతమంది వచ్చి వాళ్ళకి ప్రోగ్రెస్ ఇస్తారు, కొంతమందికి స్వయం కృషితో పైకి రావాలి. బట్ ఎవరైనా సరే భగవత్ కృపతోనే పైకి రావాలి. భగవత్ కృప ఉండాలంటే మనకి సెల్ఫ్ డ్రైవ్ ఉండాలి. ఈ సెల్ఫ్ డ్రైవ్ భగవంతుడు. సో మిమ్మల్ని మీరు ముందుకు పుష్ చేసుకుంటారు. అంటే సాధించడానికి, జీవితంలో మీరు అనుకున్నవన్నీ సాధించడానికి, మీ వృత్తి వ్యాపారాల్లో మీరు అనుకున్నవన్నీ సాధించడానికి మిమ్మల్ని మీరు ముందుగా పుష్ చేసుకుంటారు. వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉంది, ఉద్యోగస్తులకి అనుకూలంగానే ఉంది. వ్యాపారస్తులకి నేను ఇందాక చెప్పే మంచి కాంట్రాక్ట్స్ అవే వస్తాయని, ఇక ఉద్యోగస్తులకి కూడా అనుకూలంగానే ఉంది. పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ లేవు ఉద్యోగస్తులకి ఈ వారము. విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి సానుకూలత, ఇలా సంతానం కోసం ఎదురు చేసే వాళ్ళకి సంతానము, ఇవన్నీ కూడా ఈ వారంలో గోచార గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఒకసారి చూద్దాము. ఈ వారము చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి కృష్ణ పరమాత్ముడిని ఆరాధించడం, కృష్ణ పరమాత్ముడిని ప్రార్థించడము, కృష్ణాష్టకం చదువుకోవడము, లేదా కృష్ణాష్టకం చదువుకోవాలి ఖచ్చితంగా 3 సార్లు రోజుకి చదువుకోవడము.
ఒకవేళ మీరు ఏదైనా బయట ఉన్నారు అంటే బయట ఊర్లలో ఉన్నారు, లేదా ఈ టైంలో మీరు ఆడవాళ్ళైతే పీరియడ్స్లో ఉన్నారు, అప్పుడు ఇవి చదువుకోవడానికి కుదరదు కదా. అప్పుడు మీరు కృష్ణం వందే జగద్గురుం అంటూ, లేదా కృష్ణ 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 అంటూ కృష్ణ నామ జపానికి ఎలాంటి తప్పు ఉండదు. అందుకే మనం పెట్టుకునే పేర్లు కూడా భగవంతుడి పేర్లే. మనం సనాతన ధర్మం ప్రకారం సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కళ్ళం కూడా మన మన పేర్లలో భగవంతుడు ఏదో ఒక రూపంలో ఉంటాడు. అందుకే ఏంటంటే సర్వకాల సర్వావస్థల్లో మనం భగవంతుడి నామాన్ని జపించిన వాళ్ళం అవుతాం. అలానే కదా అజామిలుడు చక్కగా ముక్తి పదాన్ని పొందాడు. ఆయన జీవితం ఎలా సాగినా చివరిలో ముక్తి పదాన్ని పొందడానికి కారణం నారాయణ 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 అని ఆయన బిడ్డను అంత్యకాలంలో పిలవడం వల్లే కదా. అందువల్ల నామానికి ఎలాంటి ఇది ఉండదు. మనం ఏ అవస్థలో ఉన్న నామాన్ని జపించవచ్చు. ఈ వారము కృష్ణ పరమాత్ముడు పాదాలను పట్టుకుంటే మనకి సర్వస్వ శరణాగతి చేసుకుంటూ చాలా బాగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా కృష్ణాష్టకం చదువుకోవడము, అలాగే కృష్ణ 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 అని మనసులో స్మరించుకోవడం వల్ల చక్కటి రిజల్ట్స్ ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితులు కలగజేస్తాయి. ఈ వారంలో ఉన్న యూనిక్ పాయింట్ నేను చెప్పాను. మానసిక ధైర్యం, మానసిక దృఢత్వం మనకి కలిగిస్తుంది బుధాదిత్య యోగం, ధనుసు రాశిలో ఉన్న బుధాదిత్య యోగము. సో దీన్ని మనం ఫరెవర్ మనం కనీసం ఒక 3 ఏళ్ల వరకైనా దీన్ని స్ట్రాంగ్ బలోపేతం చేసుకోవడానికి కృష్ణ పరమాత్ముడి చరణాలని మనం ఆశ్రయిస్తే కనుక డెఫినెట్గా మనకి ఇప్పుడు చేసే ఈ పూజ ఇది ఎప్పుడు చేస్తుంటే చాలా మంచిది. వాటి ఈ వారంలో విడవకుండా చేసే ఈ ప్రార్థన మనకి ఈ ఆరాధన మనకి వచ్చే 3 సంవత్సరాల వరకు మానసికంగా మనల్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనకి భయము అంతా కూడా సందేహాలు వీటన్నిటి నుంచి మనం బయటపడతాము. ఒక కాంప్లికేటెడ్ థింగ్స్ నుంచి మనం బయటపడటానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనం అందరం కూడా సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి పరమాత్ముడి సేవకు అని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కృష్ణుని ప్రార్థిస్తూ కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తూ కృష్ణం వందే జగద్గురు మంగళం నమో భగవతే వాసుదేవాయ.